అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని చోట్ల బెదిరింపులకు దిగుతున్న మాట వాస్తవమే. అది ఇప్పుడు ఏపీలో అయితే వాస్తవమని తెలుస్తోంది. గతంలో కూడా ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులు అయితే మనకు జరిగాయి. అవి కూడా ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అందుకోసం ఇక్కడ న్యూస్ చూస్తే అక్రమ తొలగింపులు, వేధింపులపై నిరసన ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన స్కీమ్ వర్కర్లు, ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద ధర్నా, తీరు మారకపోతే ఉద్యమం ఉధృతమంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ధర్నాలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే మన అంగన్వాడీ టీచర్లు దాదాపు 4-5 ఆత్మహత్యాయత్నం కూడా చేసుకొని చాలా సీరియస్గా అయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలామంది ఉద్యోగస్తులకు బెదిరింపులకైతే గురవుతున్నారు. మరి అక్రమ తొలగింపులపై స్కీమ్ వర్కర్లు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, విఏఓలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్యలు, తొలగింపులు, బెదిరింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని నినాదాలైతే చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజకీయ వేధింపులకు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనంతరం ఇక్కడ ధర్నా చేశారు. తర్వాత హెచ్ఓ వద్దకు వచ్చి వినతిపత్రం కూడా స్వీకరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరిని తొలగించబోమని అక్కడ వారు హామీ ఇవ్వడం జరిగింది. గుంటూరు కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా అనంతరం గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామమ్మ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల పట్ల రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించడం జరిగింది. ఇంకొన్ని చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ విద్య, జిల్లాకు 3 మోడల్ ఫౌండేషన్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఏపీ నుంచి న్యూస్. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించేలా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మోడల్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాబోధన అందించనున్నారు. ఇందుకు గాను ఒక్కొక్క కేంద్రం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. ప్రతి జిల్లాలోని ఈ వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఫస్ట్ అయితే 3 అంగన్వాడీ కేంద్రాలను ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తారు. వాటిని సకల హంగులతో తీర్చిదిద్ది అక్కడే చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇక్కడ కొత్తూరు నుంచి వచ్చిన న్యూస్. బమ్మిడిలోని మోడల్ ఫౌండేషన్ పాఠశాలలో చిన్నారులకు బోధిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. మరి ఇక్కడ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చిన్నారులకు విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం ఈ మోడల్ ఫౌండేషన్ ప్రీ స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తోంది. మొదటి విడతలో ప్రతి జిల్లాలో 3 ఎంపిక చేస్తున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఎస్సిడిఎస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు PP1, PP2 సబ్జెక్టులతో ఆంగ్ల మాధ్యమంలో ప్రత్యేక బోధన చేస్తారు. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, విశాలమైన గది, వివిధ రకాల ఆట వస్తువులను సిద్ధం చేస్తున్నారు. గోడలు, కిటికీలను రంగుల చిత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. LED టీవీ, బెడ్షీట్లు, కుర్చీలు, రంగుల రాట్నం, ఊగుడు బల్లలు ఏర్పాటు చేస్తారు. ఎప్పటిలాగే పోషకాహారం అందిస్తారు. చిన్నారులు అన్ని అంశాలను తేలిగ్గా నేర్చుకునేలా వసతులు కూడా సమకూరుస్తారు. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేద వర్గాలకి మరి ప్రీ స్కూల్ అందాలంటే అంగన్వాడీల చేతనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలు పెంచి ఇలా ప్రీ స్కూల్ని డెవలప్ చేస్తే పేద బడుగు బలైన వర్గాలకు చెందిన పిల్లలకి మంచి ప్రీ స్కూల్ అంది, మంచి పోషకాహారం అంది వాళ్ళు విద్యారంగంలో ముందుకు పోయే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్లు ఆయా యొక్క వేతనాల్ని కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇంకా అసలు గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా, టీచర్లతో సమానంగా వీరికి కూడా హోదా కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అప్పుడే లబ్ధిదారులకు సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలో ప్రభుత్వం, ఈ మహాకూటమి ప్రభుత్వం అయిన ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.